ఆఫ్ ఆల్, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అసెంబ్లీలో కొంతమంది పెద్దలు చేసిన కామెంట్స్ పై మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించిన విధానం ఏమైతుందో అది సత్యం, 100% సత్యం, 100% సత్యం. అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు, పేరు నాని గారు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి గారితో పాటు చాలా మందిని వారు ఆహ్వానించారు. అందులో నేను కూడా ఒకండి. చిరంజీవి గారు మాట్లాడుతూ నాడు కూడా వచ్చాడు మాతో అన్నారు. కాబట్టి చాలా మంది మీలాంటి మిత్రులు నన్ను ఈవేళ అక్కడ ఏం జరిగిందని అడుగుతున్నారు. కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. కాబట్టి నేను చెప్తున్నా, సత్యం చెప్తున్నాను మీకు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మా సినిమా కళాకారులు కానీ చిరంజీవి గారిని కానీ ఎవరిని కూడా అవమానించలేదు, చాలా గౌరవించారు. సత్యం. ఎందుకంటే కోవిడ్ కష్టకాలంలో సినిమా రంగం ఏమైపోద్ది అని భయోందనతో ఉన్న దశలో పరిశ్రమ పెద్దలందరూ కలిసి చిరంజీవి గారిని కలిశారు. పరిశ్రమ పెద్దగా ఆయన భావించి, ఆయన గౌరవించి నన్ను ఆహ్వానించారు. చిరంజీవి గారు స్వయంగా నాకు ఫోన్ చేశారంట. అదే సంస్కారం. అప్పుడు నేను ఢిల్లీలో నారాయణమూర్తి ఇండస్ట్రీ కష్ట పరిస్థితిలో ఉంది. భారీ చిత్రాలతో పాటు సగటు సినిమా తీసే ఇలాంటి వాడు అందరూ కూడా రావాలి, ఎప్పుడైనా చెప్పాలి, మనందరం ప్రభుత్వాన్ని కలవాలి, ప్రభుత్వం నుంచి మనకి ఏ సహాయ శాఖలు వస్తాయో మనం స్వీకరించాలి, మనం విన్నవించాలి అని చిరంజీవి గారు చెప్పడం, అందరం మీట్ అవడం చిరంజీవి గారి ఇంట్లోనే ఇది జరిగింది. అప్పుడు అనేక మంది వారు వారికి అభిప్రాయం చెప్పారు. ఆయన్ని తీసుకుని మన సీఎం గారితో నేను చెప్పారు. వారు సీఎం గారితో మాట్లాడారు స్వయంగా. అలాగే నేను కూడా పేరు నాని గారి మీద విజ్ఞప్తి చేశాను బందర్లో. అలా చాలా మంది విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా చిరంజీవి గారు తీసుకున్న రోలు సెల్యూట్, హోల్ హార్టెడ్ ఐమ్ టెల్లింగ్. పరిశ్రమ పెద్దగా వాట్ ది బెస్ట్ రోల్ ఈ ప్లేడ్ దట్ డే. ఆయన ఎవరు అవమానించాల, చాలా గౌరవించారు. మమ్మల్ని ఎవరు అవమానించాల, చాలా గౌరవించారు. మేమందరూ అక్కడ వెళ్ళాం, సమస్యలను చెప్పాం. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారు. పేరు నాని గారితో మాట్లాడి ఏం కావాలో మొత్తం తీసుకోండి అన్ని మనం చేద్దాం అని కూడా చెప్పారు. ఇది జరిగిన సత్యం అండి, ఇది జరిగిన సత్యం. ఓకే, ఆ సమస్యలు ఇంకా ఉన్నాయి, స్టిల్ గోయింగ్ ఆన్. ఆయన ప్రభుత్వం ఇప్పుడు లేదు, ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చింది. కాబట్టి ఈ గవర్నమెంట్ లో ఆనాడు అకాడమిక్ ప్రియాంబుల్, గత గవర్నమెంట్ లో ఏ ప్రియాంబుల్ ఉందో, ఏ ప్రజలకి ఏ సమస్యలు ఉన్నాయో, ఏ ఇండస్ట్రీకి, సినిమా ఇండస్ట్రీ, ఎనీబడి ఎనీథింగ్ ఎల్స్, వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో అకాడమిక్ ప్రియాంబుల్ గత ప్రభుత్వంలో ప్రజలు విన్నవించుకున్న విన్నపాలు ఏమైతున్నాయో ఆ విన్నపాలని ఇప్పుడు, ఆ సమస్యలు ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు హయాంలో నెరవేర్చాలని, దానికి సినిమాటోగ్రఫీ మంత్రి గారు దుర్గేష్ గారు సహకరించాలని, మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వెళ్ళి ఇవాళ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తూ మా సమస్యల్ని, మన పరిశ్రమ సమస్యల్ని క్లియర్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఎ లాట్. సార్ ఏంటి బాలకృష్ణ గారు చెప్పడం ఫంక్షన్ చేయడం సార్, బాలకృష్ణ గారు ఎవరు అడగలేదు అని చెప్పడం అనేది వారు తెలిసిన బాబు. చిరంజీవి గారితో పాటు మనం చాలా మంది వెళ్ళాం, అది అందరికీ తెలుసు. కాబట్టి ఆనాడు ఏమైతే అక్కడ సీఎం గారితో మాట్లాడుకున్నామో, ఏం చర్చలు జరిగాయో అవన్నీ కూడా మీకు మీడియా ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ మీడియా, రైట్? మీడియాలో చూడండి మీరు ఏముంది జరిగిందో, దట్ ఈస్ సత్యం, అది చూడండి. సో బాలకృష్ణ గారు తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు అని చెప్పారు. సో నేను బాలకృష్ణ గారి గురించి మాట్లాడదలుచుకోరా. కానీ చాలా మంది మాత్రం అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చిరంజీవి గారిని, సినిమా కళాకారుని అవమానించింది. నో బడీ హ్యావ్ నో రైట్ టు అసాసినేట్ అదర్ క్యారెక్టర్స్. సత్యం ఇంపార్టెంట్. ట్రూత్ షూట్ చేసేవో అది చూడండి, అది తెలుసుకోండి, తెలని చెప్పండి. దట్స్ ఆల్. Yes. Since beginning, సగటు నిర్మాతగా, దర్శకుడుగా, నటుడుగా, అన్నిటిని మించి ఒక ప్రేక్షకుడుగా మొదటి నుంచి నేను గాని చాలా మంది, ప్రదక్షామం కూడా అనేక మంది సినిమా టికెట్ రేట్లు పెంచొద్దు, సామాన్య కారం మోయొద్దు మోపొద్దు అని ఎంతో మంది విజ్ఞప్తి చేస్తారు. చాలా మంది విజ్ఞప్తి చేస్తారు, కొంతమంది కోర్టు కూడా వెళ్తున్నారు. భారతదేశంలో
సామాన్యుడు కూడా వినోదం మంచిది కేవలం సినిమా. మహాతల్లి సినిమా. సామాన్యుడు కూడా వినోదం మంచిది. అలాంటి వినోదాన్ని కార్యక్రమం చేయొద్దు అని మేము అందరూ విజ్ఞప్తి చేస్తాం. చాలా మంది విజ్ఞప్తి చేస్తాం. కోర్టు కూడా వెళ్తున్నారు. ఆ రోజుల్లో కేసీఆర్ గారు సీఎం గారు ఉన్నప్పుడు టికెట్ రేటు పెంచిపోతుంటే మానవులందరూ విజ్ఞప్తి చేసాం. మా విజ్ఞప్తిని మన్నించి కేసీఆర్ గారు అప్పుడు టికెట్ రేటు పెంచలా. కానీ తర్వాత అదే గవర్నమెంట్ లో కొద్దిమంది వెళ్ళి ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువైపోతుందండి, టికెట్ రేట్స్ కన్నా పెంచకపోతే మేము కోరుకోవడం కష్టం అని కొన్ని విజ్ఞప్తి చేయడం వల్ల మళ్ళీ అగైన్ టికెట్ రేట్లు పెంచారు. అప్పుడున్న గవర్నమెంట్ కూడా పెంచారు. తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అగైన్ ఈ టికెట్ రేట్ పెంచడం అనేది స్టిల్ గోయింగ్ ఆన్. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే టికెట్ల రేట్లు పెంచేది కేవలం హీరో అభిమానుల కోసం, ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఒత్తిడిని తగ్గించడం కోసం, కాస్ట్ని పెంచుకోవడం కోసం, కాస్ట్ రీకాల్ చేసుకోవడం కోసం పెంచుతూనే ఉంటున్నారు. హీరో అభిమానులు కూడా తల్లిదండ్రులు ఉంటారు. హీరో అభిమానులు కూడా పేదవాడు ఉంటారు. ఒక టికెట్ 1000 రూపాయలు అయితే ఎలా కొంటారు టికెట్లు? ఎక్కడ అప్పుసప్పులు చేస్తారు? ఏమైపోతారు ప్రేక్షకుడు? ఎంత భారం మోపుతున్నారు? అది కరెక్ట్ కాదు. ఇవాళ మళ్ళీ చెప్తున్నాను మిత్రులారా, మీరు నమ్మండి, మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఫస్ట్ లాంగ్వేజ్ తీశారు. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ హిట్ ఇన్ ఇండియా ఇన్ తెలుగు. ఆ సినిమాకి 5 years పట్టింది శంకర్ రెడ్డి గారి నిర్మాతానికి. నేను 5 years తీశాను, ఎన్నో కోట్లు అప్పు చేశాను, ఖర్చు పెట్టాను, నా సినిమా రిలీజ్ చేస్తున్నాను, టికెట్లు పెంచండి అని ఏనాడు ఆయన ప్రభుత్వం అడగలా శంకర్ రెడ్డి గారు. అదే లవ్ కుశ సూపర్ డూపర్ హిట్ అయింది. మీరు నమ్మండి, 5-6 సంవత్సరాలు కంటిన్యూ కానింది. వాళ్లతో లాభాలు వచ్చాయి. ఇన్ తెలుగు లవ్ కుశ, టేక్ హిందీ మొగలయాదం, షోలే. మొగలయాదం ఆసిఫ్ గారు తీశారు, 9 ఏళ్ళు పట్టింది. బోర్డర్ కోర్టు ఖర్చు పెట్టాడైనా. నాకు 9 ఏళ్ళు పట్టింది, చాలా కోట్లు ఖర్చు పెట్టాను, నా సినిమా రిలీజ్ చేస్తున్నాను, నాకు టికెట్లను పెంచండి అని ఆసిఫ్ గారు ఏనాడు కూడా ప్రభుత్వం అడగలా. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ట్రక్కులో లాభాలు వచ్చాయి. ఇన్ హిందీ టేక్ షోలే, జీపీ షిప్ గారి సినిమా టికెట్ హిట్. ఇన్ని కోట్లు పెట్టాం, టికెట్ పెంచండి అని జీపీ షిప్ గారు అడగలా. ట్రక్కులో లాభాలు వచ్చాయి. సినిమా బ్రహ్మాండం డబ్బులు వస్తాయి. దట్స్ ఆల్. యు కమ్ టు ఇంగ్లీష్, దెన్ బెనహార్, దెన్ 10 కమాండ్మెంట్స్. సీసన్ మీడియం చేసే 10 కమాండ్స్ కానీ బెనహార్లు కానీ థర్డ్ నష్టని హీరో గోల్డెన్ కోట్లు ఖర్చుపోయి. కానీ ఏనాడు ఆ నిర్మాతలు మాకు ఇన్ని కోట్లు ఖర్చుపోయి మాకు డబ్బులు పెంచండి, టికెట్ రేటు పెంచండి అని ప్రభుత్వం అడగలా. ఆ సినిమాని ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు, ఆడించారు. మీరు నమ్మండి, కూర్చుల్లో లాభాలు వచ్చేయాలకి. సినిమా బాగుంటే డబ్బులు వస్తాయండి. ఈ రకంగా టికెట్ రేట్లు పెంచుకుంటూ సామాన్యుడిపై భారం మోపడం పరమ దారుణాలు దస్తాలు. నేను ఒకటే కోరుతున్నాను రేవంత్ రెడ్డి గారిని, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు అసెంబ్లీలో మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా నా హయాంలో టికెట్ రేట్లు పెంచను, మిడ్ నైట్ షో అయినారు. మరి మీరు టికెట్ రేట్లు పెంచను, మిడ్ నైట్ షో అయినన్నారు. మీరు మేమందరూ ఆనందించాం, అశత్వానంతో క్యాప్స్ పెట్టాం. కానీ రేవంత్ రెడ్డి గారు, కానీ ఈవేళ మీ గవర్నమెంట్ ఏం జరుగుతున్నాయి? గత గవర్నమెంట్ మీ గవర్నమెంట్ కూడా ఎవరైతే వచ్చి వాళ్ళు కష్టాలు చెప్పుకుంటున్నారో, మాకు ఇంత ఖర్చు అయిపోయింది, టికెట్ రేట్ పెంచకపోతే మాకు గతి లేదు అని అంటున్నారో, మీరు వెంటనే ఇమ్మీడియట్ గా వాళ్ళందరికీ టికెట్ రేట్ పెంచుకోమని మీరు జీవో పాస్ చేస్తున్నారు. ఇక్కడ మీరే కాదు, అక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా 2 రాష్ట్ర ప్రభుత్వాలు టికెట్ రేట్ పెంచడం అనేది దారుణం. మీరు ప్రజలను మన్నించండి, సగటు ప్రేక్షకులను మన్నించండి. మీ డిమాండ్ ఫ్రమ్ ద పీపుల్, వాళ్ళని మన్నించండి. డబ్బు లేకపోతే మళ్ళీ మిగతా సినిమాలు ఎక్కడ చూస్తారు వాళ్ళు? అప్పు సొప్పు చేస్తే ఇంత డబ్బు పెట్టేసి చూస్తే మిగతా సినిమాలు ఎక్కడ చూస్తారు వాళ్ళు? తర్వాత చూద్దాం, మనం ఓటీటీ చూద్దాం, ఎక్కడ చూస్తూ ఉంటారు. మిగతా సినిమాలు చాలా డ్యామేజ్ అయిపోతుంది. అది ఒక రకంగా చెప్పాలంటే టికెట్ రేట్ పెంపకం అనేది సగటు ప్రేక్షకుడిపై భారం మోపడమే కాదు, అభిమానుల యొక్క రక్తాన్ని జలగలా పిప్పేయడమే కాదు, సగటు చిత్ర నిర్మాతను కూడా చాలా డ్యామేజ్ చేస్తుంది. అది కరెక్ట్ కాదు. ప్రేక్షకుడి ముందు మనం కాపాడుకోవాలి. ప్రేక్షక దేవుడు అంటే మనం. సినిమా అనేది తీసేవాడు, చూసేవాడు, చూపించే సినిమా. అందుకే సినిమా ఇండస్ట్రీ పరిశ్రమ నిర్మాతతో పాటు, దర్శకులతో పాటు 24 క్రాఫ్ట్స్ తో పాటు వాళ్ళు ఎంత ఇంపార్టెంటో, ప్రేక్షక దేవుళ్ళు ఎంత ఇంపార్టెంటో
వాళ్ళిద్దరికి మంచి సంధానకర్తగా ఉండే సినిమా థియేటర్ అంటే దేవాలయాలు. అది అంత ఇంపార్టెంట్. కాబట్టి ఈ సినిమా ఇండస్ట్రీ మనుగడ సాగించాలంటే అందరూ బాగుండాలంటే దయించి రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు దయించి టికెట్ రేట్ పంచకండి సార్. మీకు హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నా, దండం పెడుతున్నా. సాగు ట్రాక్షన్ మీరు గౌరవించండి సార్. యూ మస్ట్ రెస్పెక్ట్ ద పీపుల్. మై హోల్ హార్టెడ్లీ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ. సార్ ఒక ఎక్కమ్మా.